శోభన్ బాబు గారు తగిలేరండి ఎక్కడన్నా? తగిలారు. ఆ. అశ్వమేధం సినిమాకి ఓహో. మాట్లాడారు. ఓ అశ్వమేధం అప్పుడా? అశ్వమేధం ఓకే ఓకే. ఆయన సన్నమామ దించేసాడు కదా. సన్నమామే కదండి ఆయన ఎదురుగా కూర్చుంటే ఆయన అవును మాట్లాడేటప్పుడు కానీ వాయిస్ కానీ అవును ఏమండి ఎలా ఉన్నారు స్టైల్ ఆ, బాగుండేది. ఆయన చిన్న స్టైల్ ఉండేది ఆయన పలకరింపులు కూడా. మా వాయిస్ కూడా మంచి వాయిస్. కృష్ణ గారు, కృష్ణ గారిది కూడా బ్రహ్మాండం. కృష్ణ గారు అంటే ఈ తరం మొత్తానికి తెలుసు, మొన్నటి వరకు కూడా తెలుసు కాబట్టి. ఇంకో ఉంటుంది, ఇంకో 50 ఏళ్ళు కూడా ఉంటుంది ఆయన పేరు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఓకే. అంటే తర్వాత ఉన్నదానే కాదు, ఉంటుంది. ఎస్ ఎస్. సినిమాకి ఫస్ట్ స్కోప్ తెచ్చింది కృష్ణ గారు, తెలుగు సినిమాకి. అవును. ఎన్నో విన్యాసాలు చేసింది కృష్ణ గారు. అవును. ఎవరెన్ని వెంచర్స్ ఏం చేశారని తెలియదు కానీ ఏమండి వాళ్ళందరూ పునాది రాళ్ళు కదండి. అవును, ఇండస్ట్రీ మొత్తం మనము దాటుకొని వాటి ద్వారా పైకి ఎక్కుతూ వచ్చి ఇంత శిఖరం మీద మనం కూర్చొని ఉన్నాం. నేను ఆ మధ్య ఒక సినిమా చూశానండి, బాగా ఓల్డ్ సినిమా. అంటే చెంచులక్ష్మి లాంటి సినిమా, పురాణం సినిమా. ఆ చెంచులు వేసుకునే డ్రస్సులు, ఆకులు, పూసలు అన్నీ ఆ సెట్లు ఆ రోజుల్లో వాళ్ళు వేసేసారు. ఆ రోజుల్లో మీరు బాగా గమనించండి, విజువల్ అనేది మనం ఈరోజు ఎట్లా ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఎంత గొప్ప డైరెక్టర్ అయినా వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న ఇప్పుడు ప్రస్తుత మహోన్నతమైన దర్శకులు అందరూ కూడా అప్పటి సినిమాలు స్టార్టింగ్ నుండి వస్తున్నవన్నీ చూసి జ్ఞానం పెంచుకుంటూ ఆ తర్వాత తరం వాళ్ళు వేస్తున్న సెట్లు, డ్రస్సులు, అలంకారాలు, చెవుపోగుల దగ్గర నుండి, దుద్దుల దగ్గర నుండి, ఉంగరాల దగ్గర నుండి, హారాల దగ్గర నుండి అవన్నీ పెంచుకుంటూ, నాలెడ్జీ పెంచుకుంటూ, పురాణాలు చదువుకుంటూ వచ్చిన జ్ఞానంతో వీళ్ళు వేస్తున్నారు. ఎవరైనా చేసిన రెఫరెన్స్లు అక్కడి నుంచి వస్తున్నాయి చూడండి. ఫస్ట్ సినిమా నుండి ఎంత జ్ఞాన ప్రవాహం వచ్చింది ఇప్పుడు. ఆ ప్రవాహంలో మనం చేరాం తప్ప మనతో మొదలైన ప్రవాహం కాదుగా ఇది. అవునా కాదు? నేను అనుకున్నా అంత జ్ఞానం అప్పటి నుండే స్టార్ట్ చేశారు మనకి విజువల్గా. ఇప్పుడు ఈ డ్రెస్ ఎవరు ఇచ్చారండి? కృష్ణుడు ఇలా ఉంటాడు, విష్ణువు ఇలా ఉంటాడు, శివుడు ఇలా ఉంటాడు. అసలు ఆ డ్రెస్సులు మొన్న కూడా భూకైలాస్ చూశాను నేను. అసలు ఏం చూస్తున్నాం మనం, ఏం రాస్తున్నాం, ఏం చేస్తున్నాం? రామారావు గారు ఇలా కూర్చొని పాట దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో అని పాడుతుంటే అంత సెట్ అయిపోతుంది బాడీ అంతా. మీరు చూడండి ఒకసారి కొన్ని సినిమాలు రామారావు గారు, నాగేశ్వర గారు యాక్ట్ చేసినవి ఒక అద్భుతాలు కదా. ఆయన నాగేశ్వర గారు కలిసి యాక్షన్ అంటే అదండి. 3 గంటల 40 నిమిషాలు కూర్చోబెట్టేవాళ్ళు థియేటర్లో. ఎక్స్ప్రెషన్, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్టిస్ట్, ఆ క్యారెక్టర్ అంటారే. అందులో నేను మా మిస్సెస్కి రిపీట్ చేసి పెట్టా. అందులో ఇట్లా కూర్చొని అన్యదైవమున్ కొలువా నీరు పాదము విడువా అంటాడు శివుణ్ణి. అన్యదైవమును అని ఫస్ట్ లైన్లో అన్యదైవమును కొలువా నీరు పాదమును విడువా అని మళ్ళీ అహంకారంతో అన్యదైవము అంటాడు. అంటే ఇంకోటి కొలవను నేను, అన్యదైవమును కొలువా నీరు పాదము విడువా అంటాడు. అన్నప్పుడు ఇట్లా ఎగరేసి ఎవరు అనగలరండి అది. ఓకే. అందం ఏంటి, ఆయన స్టైల్ ఏంటి, రావణాసుడు అహంభావం ఏంటి. నేను చెప్పాను మా మిసెస్తో, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో గమనించాలి వాళ్ళు ఎందుకు మహానటులైనారు. ఏంటి సార్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? దైనందిన జీవితం ఎలా ఉంటుంది మీది? రొటీనా ఎట్లా? నేను ఎంజాయ్ చేస్తానండి. రైటర్ అంటే ఒకవేళ నైటే ఆలోచనలు వస్తాయి, నైట్ మేలుకుంటారా? ఎట్లా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఆలోచనలు వచ్చే టైం అంటే ఏముండదు. మార్నింగ్ 5కి కూర్చుంటే ఏదైనా రాయాలంటే 8 కల్లా ఫినిష్ చేస్తా. 8, 9 కల్లా అయిపోతుంది. తర్వాత లేచి స్నానం చేసేసి పూజ చేసేసుకుని ఒక అరగంట టిఫిన్ చేసి పని ఉంటే బయటికి వెళ్ళిపోవటం. ఎర్లీగా ఉంటే ఈ ప్రోగ్రామ్ అంతా ఎర్లీగా నడిచిపోతుంది. 8కి స్నానం చేసి బయటికి వెళ్ళిపోవటం. డిఫరెంట్గా మా ఇంట్లో ఉంటే మాత్రం ఇదే టైం. నేను అదే కదా ఇప్పుడు మన దీనికి కూడా నాకేమైందంటే మార్నింగ్ రాసుకునే టైము అది ఇప్పుడు హెవీ వర్క్ ఉంది కాబట్టి రాసుకున్న తర్వాత నీరసం వచ్చేస్తుంది నాకు. ఇంకా మీరు మాట్లాడే ఎనర్జీ కావాలి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్లాన్ చేసుకున్నా ఈరోజు. కానీ అట్లా వచ్చేసింది ఎనర్జీ, అదేం ప్రాబ్లం, అంతా హ్యాపీ. డైలీ ప్రోగ్రామ్ అంటే అది అలాంటి టైం అని రాయాలని లేదు. ఈవినింగ్ 4 to 5 రాస్తా, 6 రాస్తా. మళ్ళీ మార్నింగ్ 5 to 8 అండి.
అప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు, ఎవరు ఉండరు, ఏం మాట్లాడరు. నా వల్ల ఎవరికైనా డిస్టర్బెన్స్ ఆ తర్వాత, అంతే తప్ప. ఇంటర్వ్యూకి ముందు 60+ అని చెప్పారు. అవును. అప్పుడు ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంటుంది ఆడియన్స్. అంటే 2009 దాకా మద్యపాన ప్రవీణండి బాగా. 2009 దాకా మద్యపాన ప్రవీణ బాగా డ్రింక్ చేసేవాళ్ళ. మంచినీళ్ళ బదులు మందు తాగేవాడిని, మందు బదులు మంచినీళ్ళు తాగేవాడిని. అట్లా ఉండే. నేనే తగ్గించారా? తగ్గించుకుంటూ వెళ్ళిపోయినా, ఆపేసేసి ఆల్మోస్ట్ అది. తర్వాత పెద్ద మీటింగ్లు అత్యవసర పరిస్థితి, అత్యంత ఆత్మీయులు, నిజంగా ప్రేమించి మనసు విప్పి మనం మాట్లాడుకోవాల్సిన మనుషులు కావాల్సిన వాళ్ళు అని వాళ్ళంటే రాజా ఒకసారి మనం మాట్లాడుకోవాలి అని అంటే అప్పుడు వెళ్తా. అంటే క్వశ్చనే లేదు. మధ్య ప్రియులు అన్నారు 2009 వరకు అన్నారు. కెరీర్ పీక్ ఉన్న టైంలో ఇది మీకు అడ్డం కనిపించలేదా ఈ అలవాటు? లేదా, సరదా అనిపించేది. అంత సరదా అనిపించేది. అంటే అప్పుడు భారీ ఎత్తున తాగింది లేదు. స్టార్టింగ్లో ఊరికే సరదాగా అందరం ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతా ఉండేవాళ్ళం కదా, అందరూ 25-30 మధ్య ఉండే బ్యాచ్. ఈవినింగ్ కాగానే సరదాగా 2-3 పెగ్గులు అంటూ కూర్చునేవాళ్ళం, ఎటువంటి డిస్పర్స్. ఓకే, అంతే తప్ప అది మరో నాకు డిస్టర్బెన్స్ ఏం లేదు. తర్వాత వర్క్లో కూడా నాకు మందు వల్ల ఎప్పుడు డిస్టర్బెన్స్ లేదు. ఓకే. నా మీద మా చిల్లర కళ్యాణ్ కూడా జోకులు వేసేవాళ్ళు. అవునా? అంటే రాజా సీన్స్ రాస్తున్నాడంటే మామూలుగా రాస్తున్నాడా, మందులో రాస్తున్నాడా అని. లేదండి, మీకోసం మందు మానేసి రాస్తున్నాడంటే, ఏమయ్యా మందు మానేస్తేనే బాగా రాస్తాడా ఆయన, మందు పడితేనే బాగా రాస్తారండి వాళ్ళు. దీక్షలో రాస్తుండేవాడు అప్పుడప్పుడు. మీరేంటే మీకోసం మందు పడితేనే బాగా రాస్తాడా అనేవాళ్ళు అతను. ఓకే. అంటే ఎప్పుడు నా వర్క్ డిస్టర్బ్ కాలే, ఎవరు డిస్టర్బ్ కాలే, నన్ను నేను కూడా డిస్టర్బ్ చేసుకోవాలి.